ఈ రోజు నా స్టైల్లో వెజ్ పులావ్ అయితే చేసిన మామూలుగా అయితే ఉండదు. ఒకసారి మీరు కూడా వీడియో పూర్తిగా చూసి ట్రై చేసి కింద కామెంట్ చేయండి. ఇంకా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ ని కొత్తగా చూసే వాళ్ళు ఉంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి అండ్ కామెంట్ కూడా చేయండి. ఈ రోజు వీడియో వచ్చేసి నా స్టైల్లో వెజ్ పులావ్ ఎలా ఉంటది అన్నది మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను. చాలా అంటే చాలా సూపర్ గా అయితే చేస్తాను. ఇంతకు ముందు కూడా చాలా టైం చేసిన టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. అండ్ మీరు కూడా ఒకసారి వీడియో చూసిన తర్వాత ట్రై చేయండి. సూపర్ గా అయితే ఉంటది. అండ్ లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం. ఫస్ట్ ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి నేను ఆనియన్స్ అయితే పొడుగుగా కట్ చేసి పెట్టుకోవాలి. పొడుగుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే తీసుకోవాలి. ఒక 3 to 4 ఆనియన్స్ అయితే తీసుకున్నాను నేను. అండ్ పొటాటో అయితే ఓన్లీ 1 పొటాటో తీసుకున్నాను. అండ్ టొమాటోస్ వచ్చేసి ఒక పెద్ద టొమాటో అయితే ఒకటి తీసుకున్నాను, సరిపోతుంది. అండ్ క్యారెట్ కూడా ఒకటి తీసుకున్నాను. ఆనియన్స్ ఒకటి, చిన్నవి కాబట్టి 3 to 4 తీసుకున్నాను. సో మీకు కావాల్సినంత అయితే తీసుకోండి. సో ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి. టొమాటోస్ ఆనియన్స్ అయితే పొడుగా కట్ చేసుకోవాలి. అండ్ పొటాటో క్యారెట్ వచ్చేసి చిన్నగా అయితే కట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఏమేమి మసాలాస్ కావాలన్నది చూద్దాం. చూడండి గైస్, ఇంకా ఇక్కడ నేను లవంగాలు అయితే తీసుకున్నాను. అండ్ దీనిలో ఏమంటారు, చిన్నవి మిరియాలు అండ్ చెక్క తీసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి ఫ్లవర్ అంటారు కదా, ఫ్లవర్ కాదు, దీని పేరు ఏం పేరు ఉంటుంది రైట్, నాకు తెలియదు, మీరే చూసుకోండి. ఈ మసాలాకు ఇదేంటిదో కూడా నాకు తెలీదు, మీకే తెలిస్తే కామెంట్ చేయండి. ఇంకా బగారా కూడా ఒకటైతే తీసుకున్నాను. సో మీ దగ్గర ఏమేమి మసాలాస్ అవైలబుల్ గా ఉంటే అవైతే తీసుకోండి. నాకు మసాలాస్ నేమ్స్ అయితే అసలు సరిగ్గా తెలీదు, కొన్ని తెలుసు. సో మీ దగ్గర ఉన్నది మీరు తీసుకోండి. నా దగ్గర అయితే ప్రెసెంట్ ఇవే ఉన్నాయి, సో ఇవే తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ ప్రాసెస్ అయితే చూసేద్దాం. అండ్ కర్డ్ కూడా తీసుకోవాలి. నేను కర్డ్ కూడా ఈ కప్ అయితే తీసుకున్నాను. ఈ కప్ కి కొంచెం తక్కువ తీసుకున్నాను. సో కర్డ్ కూడా తీసుకోవాలి. ప్రాసెస్ అయితే చెప్తాను. కర్డ్ తీసుకున్నాం కదా, సో ఇందులో మనం చికెన్ మసాలా 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. సో కంపల్సరీ అయితే చికెన్ మసాలా యాడ్ చేసుకోవాలి, మంచిగా ఉంటది టేస్ట్. దీని వల్లనే టేస్ట్ అనేది వస్తుంది. అండ్ ఈ కర్డ్ అనేది మొత్తం కొంచెం కూడా బబుల్స్ లేకుండా చూసుకోవాలి, మంచిగా కలుపుకోవాలి. సో ఇది అయితే మంచిగా కలిపేసుకోవాలి. తర్వాత ప్రాసెస్ అయితే చెప్తాను, చూసుకుంటాను. కుక్కర్ లో చేస్తే చాలా ఫాస్ట్ గా అయితే కంప్లీట్ అవుతుంది. సో అందుకోసం అయితే కుక్కర్ లో వేస్తున్నాను. అండ్ బియ్యం కూడా ముందుగానే నానబెట్టుకున్నాను. నేను వచ్చేసి ఇక్కడ 1.5 గ్లాస్ బియ్యం అయితే తీసుకున్నాను. కుక్కర్ అయితే పెట్టేసుకోవాలి. కుక్కర్ పెట్టేసుకున్న తర్వాత ఆయిల్ అయితే వేసుకోవాలి. సో ఇక్కడ మనకి ఎంత సరిపోతే అంత ఆయిల్ అయితే వేసుకోవాలి. అండ్ కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం నెయ్యి కూడా వేసుకుంటారు. నాకు నెయ్యి ఎక్కువ ఇష్టం ఉండదు, సో అందుకోసం నేను ఆయిల్ ఒకటే వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత మసాలాస్ అయితే వేసుకోవాలి. సో ఇక్కడ ముందే మసాలాస్ అన్ని చెప్పేసిన కదా, మన దగ్గర ఏమేమి మసాలాస్ అవైలబుల్ గా ఉంటే అవైతే వేసుకోవాలి. సో ఆయిల్ అయితే హీట్ అవుతుంది. హీట్ అయిన తర్వాత ఈ మసాలాస్ అన్ని అందులో అయితే వేసేదాన్ని. నాకు ముందే వంటలు రావు కదా, ఇప్పుడే నేర్చుకుంటున్నా, కానీ చాలా అంటే చాలా భయం ఉంటది. అండ్ వీడియో కూడా చాలా న్యాచురల్ గా ఉంటది. మళ్ళీ మీరు పిచ్చి పిచ్చి కామెంట్స్ అసలు ఏం పెట్టకండి, ఎందుకంటే న్యాచురల్ గా చేయడమే కొంచెం ఇష్టం కాబట్టి. మసాలాస్ అయితే వేసేస్తున్నాం. భయమేస్తుంది గైస్ నాకు. మసాలాస్ వేసిన తర్వాత ఇంకా ఆనియన్స్ అయితే వేస్తున్నాను. అసలు వంటనే రాదు, కానీ ఇప్పుడే ట్రై చేస్తున్నా, నేర్చుకుంటున్నా. చాలా భయం, కానీ కొన్ని మంచిగా వేస్తా, కొన్ని అయితే అస్సలు మంచిగా రాదు. ఇంటికి ఎవరైనా గెస్ట్లు వస్తే మాత్రం అస్సలు వంటలు అనేది అస్సలు మంచిగా సెట్ అవ్వవు. ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు అయితే అసలు వంటలు అనేది అవి కావాలని చేసినా అని అనుకుంటారు, కానీ అట్లా అయిపోతుంది.
సో ఆనియన్స్ అయితే వేసేసిన. ఆనియన్స్ వేసిన తర్వాత కొంచెం ఆనియన్స్ బ్రౌనిష్ కలర్ రావాలి. బ్రౌనిష్ కలర్ వస్తేనే టేస్ట్ మంచిగా వస్తుంది. సో బ్రౌనిష్ కలర్ వచ్చేవరకు అయితే మనం కలుపుకోవాలి. సో ఆనియన్స్ అయితే కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చినాయి. అండ్ ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నదైతేనే టేస్ట్ బాగుంటుంది కదా. సో ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నట్టు యూజ్ చేస్తాను. పసుపు 1/2 టేబుల్ స్పూన్ కంటే ఇంకా కొంచెం తక్కువనే వేసుకుంటున్నాను. అండ్ ఇప్పుడు టొమాటోస్ అయితే వేస్తున్నాను. వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. సో ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ మనం లాస్ట్ లో కూడా యాడ్ చేసుకోవచ్చు టేస్ట్ చూసి. సో ఇప్పుడైతే 1 టేబుల్ స్పూన్ అయితే వేస్తూ ఉన్నాను. అండ్ నెక్స్ట్ కారం 2 టేబుల్ స్పూన్స్ అయితే తీసుకున్నాను. మీ కారాన్ని బట్టి మీరైతే తీసుకోండి. ఇంతకు ముందు ప్రిపేర్ చేసి పెట్టుకున్న కర్డ్, చికెన్ మసాలా అయితే వేస్తున్నాను. ఇది వేసుకోవడం వల్ల మనకి గ్రేవీ మంచిగా వస్తుంది. సో ఇది వేసిన తర్వాత అయితే కలిపిస్తాను. ఈ విధంగా అయితే అయ్యింది. అండ్ నెక్స్ట్ ఇందులో క్యారెట్స్, పొటాటోస్ అయితే వేసుకోవాలి. నా దగ్గర ఓన్లీ క్యారెట్స్, పొటాటోస్ ఉన్నాయి కాబట్టి అవి ఒకటే వేసుకుంటున్నాను. ఇంకా బీన్స్ ఇంకా ఏమైనా ఉంటే అవి కూడా వేసుకోవచ్చు. మన ఇష్టం. నా దగ్గర ఓన్లీ ఇవి ఉన్నాయి కాబట్టి ప్రజెంట్ ఇది అయితే వేసుకుంటున్నాను. ఈ క్యారెట్స్, పొటాటోస్ కొంచెం 50 to 60% అలా అయితే కుక్ అవ్వాలి. ఆ తర్వాతనే మనం వాటర్ అయితే వేసుకోవాలి. ఇందులోనే బాగా కుక్ అవ్వాలి. అండ్ ఇందులో కొంచెం నేను మసాలా అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు. ఇది ధనియాల పౌడర్ కొంచెం వేసుకుంటున్నాను. ధనియాల పౌడర్ అండ్ గరం మసాలా కూడా కొంచెం అయితే వేసుకుంటున్నాను. గరం మసాలా ఒక పావు టేబుల్ స్పూన్ వేసుకుంటే చాలా ఎక్కువ ఉంటుంది. సో మసాలాస్ ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోండి. నేను మరీ ఎక్కువ మసాలాస్ తిన్నాను. సో అందుకోసం కొంచెం వేసుకున్నాను. సో ఇప్పుడైతే ఇది కొంచెం కుక్ అవ్వాలి 50 to 60%. ఆ తర్వాతనే మనం రైస్, వాటర్ అయితే వేసుకోవాలి. పుదీనా కూడా ఉంది నా దగ్గర కొంచెం. సో అందుకోసం పుదీనా కూడా వేస్తున్నాను. కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. పుదీనా అయితే వేస్తున్నాను ప్రెసెంట్. ఇంకా ఒక 5 to 10 minutes ఉంచేసి తర్వాత బియ్యం అయితే వేసేస్తాను. సో ఇప్పుడైతే ఈ విధంగా అయితే అయ్యింది. ఇందులో మనం వాటర్ వేసేసి బియ్యం వేసేసి ఇంకా క్యాప్ పెట్టేసేయాలి. సో ఇప్పుడైతే నేను 1.5 గ్లాస్ బియ్యం అయితే తీసుకున్నాను. సో 1.5 గ్లాస్ బియ్యంకి ఓన్లీ 2 గ్లాసెస్ వాటర్ అయితేనే వేస్తున్నాను. సో కుక్కర్ లో కాబట్టి వాటర్ కొంచెం పడుతుంది. అండ్ అందులో మనం కర్డ్ వేస్తాం కాబట్టి 2 గ్లాసెస్ అయితే సరిపోతుంది కుక్కర్ లో. సో ఇప్పుడైతే నేను 2 గ్లాసెస్ వాటర్ అయితే వేస్తున్నాను.
2 గ్లాసెస్ వాటర్ అయితే వేసేస్తున్నా. ఇంకా వేసిన తర్వాత కలిపేసేయాలి. మనం సాల్ట్ చూసుకోవాలి, చూసుకుంటే సరిపోయిందా లేదా అని. ఇప్పుడే కొంచెం సాల్ట్ సరిపోకపోతే యాడ్ చేసుకోవాలి. నేనైతే చూసిన ఇంతకు ముందు. సో సాల్ట్ అయితే సరిపోయింది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు బియ్యం అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు బియ్యం అయితే వేసేసిన తర్వాత ఇంకా కలిపేసి క్యాప్ పెట్టేసేయడమే. సో కలిపేసిన క్యాప్ అయితే పెడుతున్నా. సో క్యాప్ అయితే పెట్టేసిన. 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసుకుంటే వెజ్ పులావ్ అయితే రెడీ అయిపోతుంది. సింపుల్ ప్రాసెస్. అండ్ మనకి ఎప్పుడైనా కర్రీస్ చేసుకోవడానికి ఓపిక లేకుండా ఇంకా కొంచెం స్పైసీగా తినాలనిపించినప్పుడైతే ఈ రెసిపీ అయితే ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటది. నేను కూడా ఫస్ట్ టైం చేసినప్పుడు కూడా చాలా బాగా వచ్చింది. అండ్ తర్వాత కూడా 2-3 టైమ్స్ చేసిన మంచిగా వచ్చింది. సో ఇప్పుడు కూడా ఈజీగా సింపుల్ గా అయితే చేసేసిన. సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి కింద కామెంట్ చేయండి ఎలా ఉందో. ఫైనల్ గా అయితే వెజ్ పులావ్ అయితే రెడీ అయింది. టేస్ట్ అయితే చాలా అంటే చాలా సూపర్ గా వచ్చింది. కారం ఒకటి కొంచెం ఎక్కువ అయింది, కానీ టేస్ట్ అయితే సూపర్. ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి కింద కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. అండ్ నా వెజ్ పులావ్ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.